హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏం లేదండి, జగన్ గారి గుట్టు ఈ డ్రోన్ కెమెరాలు రట్టు చేస్తాయా? ఎందుకంటే ఏదైతే డ్రోన్తో జగన్ గారి గుట్టు రట్టుని ఎందుకు అంటున్నానంటే, ఇప్పటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఆ నిర్ణయాలు ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్ గారి కాలనీలు నిర్మించి ఇళ్ళు నిర్మించారో, ఆ ఇళ్ళు నిర్మించిన వాటిలో కొన్ని అక్రమాలు అన్యాయాలు చోటు చేసుకున్నాయని డ్రోన్ కెమెరా ద్వారా తెలిసింది అని ప్రభుత్వం చెప్తుంది. అసలు ఏంటి డ్రోన్ కెమెరాతో కనిపెట్టేసిన అక్రమాలు ఏంటి, ఆ అన్యాయాలు ఏంటి? అసలు జగన్ గారి ఇల్లు ఏదైతే కాలనీలు, జగన్ అన్న కాలనీలో ఏదైతే అన్నారో వాటిలో జరిగిన అక్రమాల్ని డ్రోన్ కెమెరా కనిపెట్టడం ఏంటి అని చాలా మందికి చాలా అనుమానాలు అయితే రావచ్చు. మీ అనుమానాలన్నీ ఖచ్చితంగా నివృత్తి చేస్తాం. కాబట్టి ఫస్ట్ అయితే కనుక బాధ్యతగా మీరు లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో ఎండింగ్లో నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా సమాధానం చెప్పగలిగితే నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంతేకాదు, కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. జగన్ గారి గుట్టు డ్రోన్ కెమెరాలు రట్టు చేశాయా, డ్రోన్ కెమెరాతో జగన్ గారి గుట్టు బట్టబయలు అవుతుందా అని ఒక వర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడుకున్న మాట. ఏం జరిగిందంటే కనుక, విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిరిజాల గ్రామంలో ఉండే లేఅవుట్లో ఇంచుమించుగా 2000 ఇళ్ళు అయితే కనుక నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఇళ్ళు నిర్మించిన తర్వాత, కాలనీళ్ళు కింద ఇల్లు నిర్మించిన తర్వాత, ఇన్నేసి వేలు ఇళ్ళు నిర్మించిన తర్వాత వాటికి నాణ్యతా ప్రమాణాలని కొన్ని ఉంటాయి. వాటిని పరిశీలించాలి, తనిఖీ చేయాలి. ఆ నాణ్యతా ప్రమాణాల తనిఖీలో భాగంగా యాక్చువల్గా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాస్తవం మాట్లాడుకుంటే ఏదైతే ఇళ్ల నిర్మాణాల కోసం, ఇళ్ల నిర్మాణాల తనిఖీ కోసం ఏజెన్సీలు, ప్రైవేట్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ఏజెన్సీలకి వాటిని అప్పగించడం, వాళ్ళు ఇల్లు నిర్మాణాల తనిఖీలని చేపట్టేవారు. కాబట్టి అది చాలా లాంగ్ ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు అలా కాకుండాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం చేస్తారంటే, డ్రోన్ ద్వారా ఏదైతే DJI Mavic 3E అనే డ్రోన్లు అయితే ఉన్నాయో ఆ డ్రోన్ల ద్వారా ఏంటి జగన్ కాలనీల్లోని ఇళ్ల మీద సర్వేలు అయితే కనుక, వాటి నాణ్యత ప్రమాణాలు అయితే కనుక వాటన్నిటిని చెక్ చేయడానికి డ్రోన్లు వాడుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పిన ఏదైతే విశాఖ జిల్లా ఆనందపురం మండలం ఏంటి గిరిజాల ఏదైతే ఉందో ఆ లేఅవుట్లో 2000 ఇళ్ళకు గాను వాటి తనిఖీ చేయడం అయితే జరిగింది. తనిఖీ అంటే ఏం చేస్తారు, ఇళ్ల నిర్మాణాల్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఇల్లే కదా, దాన్ని తనిఖీ చేయడం అంటే డ్రోన్ పైకి ఎగరేసిన తర్వాత నిర్దేశిత పొడవు ఒకటి, తర్వాత వెడల్పు, అంతేకాదు ఎత్తు, పింత్ ఏరియా, అలాగే కార్పెట్, అలాగే స్లాబ్ ఏరియా, ఈ మొత్తం ఇవన్నీ కూడా స్లాబ్ ఏరియా కంటే తక్కువగా కట్టినట్టు కొన్ని తక్కువగా కట్టినట్టయితే తేలింది. కాబట్టి ఇలాంటి అక్రమాలు కానీ, ఎలాంటి ఏదైతే గుత్తేదారులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎలాంటి మోసాలకు పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళు తీసిన ఈ డ్రోన్ ద్వారా ఈ జిల్లాలో ఏదైతే విశాఖ జిల్లా ఆనందపురం మండలం ఏంటి గిరిజాల్లో తీసినటువంటి ఏదైతే డ్రోన్తో తీసినటువంటి కొలతలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పుడు లెక్కలుగా తప్పుగా అయితే కనుక కట్టారు ఇళ్ళన్నీ అనేది కనుక ఒక నివేదికని రెడీ చేసి దాన్ని సీఎం గారికి ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఇచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, మొత్తం అక్కడే కాదు రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడైతే కాలనీలు ఏర్పాటు చేశారో, జగన్ ఇల్లు నిర్మించారు, జగనన్న కాలనీలు నిర్మించారు, ఇలాంటి వాటి అన్నిటి విషయంలో కూడా ఖచ్చితంగా సర్వే అయితే చేయించండి డ్రోన్ ద్వారా అనేది కనుక చెప్పడం జరిగింది. ఈ డ్రోన్ ద్వారా చేయించడం వల్ల ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, 3 రోజులు అంటే 3 రోజులు ఏదైనా 6 రోజులు లేదా 10 రోజులు పట్టే పని 3 రోజుల్లో పట్టే పని 3 గంటల్లో, ఇలా చాలా సింపుల్గా తొందరగా అవుతుంది, కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఎలాగైతుంది, ఈ డ్రోన్ కెమెరా ద్వారా ఈ జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన దాంట్లోనే చాలా కొలతల్లో కానీ, పింత్ ఏరియాలో కానీ ఇలా కొన్ని కొలతల్లో చాలా కుదరలేదు, పొంతలు లేకుండా ఉన్నాయి. కాబట్టి గుత్తేదారులు, కాంట్రాక్టర్లు అక్రమాలుగా కట్టేశారు ఇల్లు అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగానే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయాలని డిసైడ్ అయ్యారు. మరి ముఖ్యంగా ఫస్ట్ ఎక్కడ తనిఖీలు చేయాలనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం ఏదైతే ఉందో, పులివెందులు కానీ, నెల్లూరు కానీ, గుంటూరు కానీ, అలాగే అనంతపురం కానీ, ఈ ప్రాంతాల్లో ఇంచుమించు సుమారుగా 10,000 ఇళ్ళుని ఏంటి ఈ డ్రోన్ ద్వారా తనిఖీలు అయితే చేయబోతున్నారు.
కాబట్టి ఈ డ్రోన్ ద్వారా చేయడం ద్వారా అక్కడ ఎక్కువగా అక్రమాలు జరుగుంటాయి. ఎందుకంటే కావలసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తనిఖీ ఏజెన్సీ ఇచ్చి ఏదో నామమంత్రంగా తూతూ మంత్రంగా చేస్తారు. కాబట్టి నిబంధనలన్నీ తొంగలకు తొక్కేశారు అని కొన్ని రకాల అభిప్రాయాలు అయితే కనుక వెలువడుతున్నాయి. కాబట్టి ఈ గుత్తేదారులు ఎవరైతే నిజంగా అక్రమాలుగా కట్టారో, అన్యాయంగా కట్టేశారో, లేదు నిబంధనలు పాటించకుండా మౌఖిక వసతులు లేకుండా పాటించకుండా కట్టేశారో అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్తే కనుక ఖచ్చితంగా ఎంతైతే కాంట్రాక్టర్లు ఇచ్చారో మొత్తం డబ్బు అవసరమైతే వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆదేశాలు. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక, ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక ఎత్తు అయితే కనుక, నేను అడగబోయే ప్రశ్న చివరిగా ఆఖరిగా నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇన్ని వేల ఇళ్ళల్లోనూ ఏంటంటే విశాఖపట్నంలో చేసినటువంటి సర్వేలో 2000 ఇళ్ళు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో చేపడుతున్న 10,000 ఇళ్లలో కానీ, ఇంకా చాలా చోట్ల చేపడుతున్న ఇళ్లలో కానీ ఎవరైనా ఇంటి లబ్ధిదారులు ఎవరైనా కంప్లైంట్ చేశారా? తేడా ఉంది, మా ఇల్లు కొలతలకు సరిపాటుగా లేదు, మా ఇల్లు సరిగా కట్టలేదు అని ఎలాంటి కంప్లైంట్లు ఏమన్నా వచ్చినాయా అంటే కనుక ఏమీ రారా. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది. అందువల్ల నేను చెప్పా, డ్రోన్ ద్వారా జగన్ గారి గుట్టు రెట్టు చేయడానికి చూస్తాను నేను చెప్పి. చూస్తున్నా మీరు ఎంత ఫస్ట్ మీ అభిప్రాయం తెలియజేయండి నేను అడిగిన ప్రశ్నకి, మీరు చూసిన ఈ వీడియోకి. అంతేకాదు కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మేము ముందుకు తీసుకురావాలంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.